This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలను చేగుంట టైలర్స్ యూనియన్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఐతా పరంజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్ ఆవిష్కర్త విలియం ఎలియాస్ హోవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్స్ డేను జరుపుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. సమాజంలో దర్జీల పాత్ర ఎంతో కీలకమని, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అందమైన దుస్తులను రూపకల్పన చేసే వారి శ్రమ అమూల్యమని కొనియాడారు. టైలర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని, ప్రమాదవశాత్తు ఏదైనా అనర్థం జరిగినప్పుడు తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సండ్రగు సతీష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టైలర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు రెబ్బా ముత్యాలు, కార్యదర్శి భోగరాజు, సలహాదారులు సాయిబాబా, శ్రీనివాస్, సభ్యులు బోండ్ల రవి, నరేష్, బాలస్వామి, నరేందర్, నరసింహరావు, స్వామి, నరసింహులు, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి రోజున మేము ఏదైతే ప్రతి సంవత్సరం జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. అయితే మేము ఈ వర్క్ కాక మాసోపతి వర్తిస్తున్నాము. అయినా మా పరిస్థితి సరిగా లేదు. దీని గవర్నమెంట్ అనేది ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా దీనికి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇంతకుముందు రవిపై చెప్పినట్టు దానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే మా తోటి రవిపై ఉప సర్పంచ్ వారికి శుభాకాంక్షలు మరియు వచ్చిన పరంజ్యోతన్నకు శుభాకాంక్షలు. నా హృదయపూర్వక వందనములు, శుభాకాంక్షలు. టైలరు శ్రమను గుర్తించాలి. టైలరు ఒక కుట్టు కుట్టాలంటే ప్రతి కుట్టుకి 1000 కళ్ళు పెట్టుకొని చూసి కుట్టాలి, లేకపోతే ఆ బట్ట అనేది ఖరాబ్ అయిపోతుంది. మరియు టైలరు చెమట చుక్క కారితేనే పొట్ట నిండుతుంది. చాలా శ్రమ అయిన బతుకు టైలర్ది, చాలా పవిత్రమైన పైసలు టైలర్ది, ఆషామాషి కాదు. దీనికి ప్రభుత్వం గుర్తించి వాళ్లకు ప్రభుత్వం తరఫు నుండి ఆకస్మిక మనోరమగతి చెందితే 5 లక్షలు స్పాట్ల వాళ్ళ ఇంటికి చేరేటట్టు పథకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. మరియు టైలర్లకు మంచి ఆరోగ్యము, మంచి హౌస్ మరియు ప్రభుత్వం గుర్తించి తమ పిల్లల లెక్క కడుపులో ఉంచుకొని చూసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. శుభాకాంక్షలు. ఎవరైతే ఈ టైలర్స్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యత ఇలాగే ఉండాలి. ముందు ఇంకా వీళ్ళు పురోగతి చెంది అనుకున్న లక్ష్యాలు కూడా చేకూరాలి. ఎందుకంటే టైలర్ అనేది ఏం లేదు, ఇవాళ మనం ఎంత ఖరీదైన బట్ట కొన్నా కానీ టైలర్ కుడితేనే దానికి అందం వస్తుంది. మనం వేసుకుంటే దానికి ఉందా ఉంటుంది. కాబట్టి శిల్పి ఎలా అయితే రాయిని శిల్పాన్ని తయారు చేస్తాడో ఒక బట్టను మనకు అనుకున్నాక మనకి ఎలా అయితే బాగుంటుందో అలాగా కుట్టి మనకి అందాన్ని తీసుకొచ్చే వ్యక్తి. కాబట్టి టైలర్ లేని మన జీవనంలో డైలీ టైలర్ కంపల్సరీ అవసరం. మన నిత్యావసరాలు ఎట్లనో మన టైలర్ కూడా మనకు అట్లా అవసరం. కాబట్టి ఈ టైలర్ ఐక్యత బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, వీళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, వీళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు కూడా కలగాలని చెప్పి సాధిస్తూ వీళ్ళందరూ కూడా మరొకసారి టైలర్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.